పూర్తి స్థాయిలో చర్చకు వారు ముందుకు రావాలి. మీరు తమరు కూడా దయచేసి అనుమతి ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా కాళేశ్వరం అవినీతికి సంబంధించి 13 తారీఖు నాడు ఈ సభలో ఉన్న 119 మంది శాసనసభ్యులను మేడిగడ్డ పర్యటనకు బస్సులు పెట్టి మనం తీసుకెళ్దాము. అక్కడ వారి అందం సందం, ఆ మేడి పండు బిస్కుతే పొట్టలు ఎన్ని పురుగులు ఉన్నాయో మొత్తం తీసుకెళ్లి చూపిద్దాం. దయచేసి తమరి ద్వారా ఈ సభలో ఉన్న 119 మంది శాసనసభ్యులకు, శాసన మండలిలో ఉన్న 40 మంది శాసన మండలి సభ్యులకు 13 తారీఖు నాడు ఉదయం 10:30 గంటలకు ఈ శాసనసభ నుంచి అందరం వెళ్ళడానికి సంపూర్ణంగా ఏర్పాట్లు మా ప్రభుత్వం చేస్తుంది. ఈ రాష్ట్రము, ఈ ప్రజలు ఈ నీళ్ల కోసం, తెలంగాణ సాధన కోసం సావు నోట్లో తలకాయలు పెట్టిన పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా 12 తారీఖు నాడు డిస్కషన్లో భాగస్వామ్యం తీసుకోవాలి. 13 తారీఖు నాడు కాళేశ్వరం పర్యటన కూడా రావాల్సిందిగా ఈ వేదిక మీద నుంచి వారికి మా ప్రభుత్వం ఆహ్వానం పలుకుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అందరికీ తెలియాలంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 13న ఎమ్మెల్యేల కాళేశ్వరం సందర్శనకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. కళ్యాణ్, ఇప్పటికే ప్రతిపక్ష ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానించారు సీఎం. ఈ రోజు కేసీఆర్ని కూడా పిలుస్తారనేటువంటి చర్చ జరుగుతోంది. సో ఏం జరగబోతుంది ఈ రోజు అసెంబ్లీలో? కృపా, ఈ రోజు అసెంబ్లీకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరు కాబోతున్నారు. అయితే నిన్ననే కాళేశ్వరం కు సంబంధించి 12వ తేదీన అసెంబ్లీలో చర్చ ఉంటుంది. 13వ తేదీన ఎమ్మెల్యేలంతా కాళేశ్వరం సందర్శనకు ఎమ్మెల్యేలను తీసుకువెళ్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రధానంగా కాళేశ్వరం, మేడిగడ్డ అవినీతి, మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడం ఇలాంటి అంశాల నేపథ్యంలో కాళేశ్వరంలో జరిగిన అవినీతిని చూపించడం లక్ష్యం జరిగింది అని ఎస్టాబ్లిష్ చేయడం లక్ష్యంగా ఈ టూర్ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దీనికి మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ను కూడా స్వయంగా పిలవాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా వెళ్లి ఈ రోజు సీఎం కేసీఆర్ ను కాళేశ్వరం సందర్శనకు రావాలని ఆహ్వానించే అవకాశం కనిపిస్తుంది. ఈ నెల 13వ తేదీన ఎమ్మెల్యేలంతా కాళేశ్వరం సందర్శనకు వెళ్లనున్నారు. ఈ నెల 12తో అసెంబ్లీ సమావేశాలు ముగియబోతున్నాయి. చివరి రోజు కూడా కాళేశ్వరంలో జరిగిన అవినీతి, అందులో జరిగిన అక్రమాలు వీటిపై చర్చ ఉండాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనిపై చర్చించి 12వ తేదీన 13వ తేదీ ఎమ్మెల్యేలందరికీ ప్రత్యేక బస్సుల్లో కాళేశ్వరం తీసుకువెళ్లాలనే నిర్ణయాన్ని ఇప్పటికే ప్రభుత్వం తీసుకుంది. నిన్న దీన్ని సీఎం రేవంత్ రెడ్డి కూడా సభలో అసెంబ్లీలోనే ప్రకటించారు. ఈ రోజు దీనికి సంబంధించి ఒక ముందడుగు వేశారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆదేశించారు. సీఎం కేసీఆర్ ను వెళ్లి స్వయంగా కలిసి కాళేశ్వరం సందర్శనకు ఈ నెల 13వ తేదీన రావాలని కోరాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇది ఇప్పుడు ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది కృప. ఎందుకంటే గతంలో కాళేశ్వరం చాలా గొప్పగా కట్టాము, అరుదైన ప్రాజెక్టు, చాలా పెద్ద ఎత్తున నిర్మించాము, దీన్ని ప్రపంచంలోనే ఇలాంటి మరో ప్రాజెక్టు లేదు అనే రకంగా గత ప్రభుత్వం చాలా బస్సులు పెట్టి ప్రజల్ని, రైతులని కాళేశ్వరం సందర్శనకు తీసుకెళ్లింది. ఆ కాళేశ్వరాన్ని చూపించింది, అది ఎంత గొప్ప ప్రాజెక్ట్ అనే విషయాన్ని గత ప్రభుత్వం వివరించింది. ఇప్పుడు ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ కాళేశ్వరంలో జరిగిన అవినీతి, అందులో జరిగిన అవకతవకలు, వాటిని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం ప్రస్తుత ప్రభుత్వం చేస్తుంది. ఇందులో భాగంగానే ఈ నెల 12వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అసెంబ్లీలో చర్చించాలి. 13వ తేదీన 119 ఎమ్మెల్యేలను కూడా అందరినీ తీసుకొని కాళేశ్వరం సందర్శనకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కృప, అదే రోజు అంటే ఈ నెల 13వ తేదీన నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే పోలీసులను అనుమతి కోరింది. కృష్ణా బ్యారేజ్ సంబంధించి, కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించి ప్రాజెక్టులను అప్పగించడానికి సంబంధించి నాగార్జున సాగర్, శ్రీశైలం ని కృష్ణా బోర్డుకు అప్పగించే విషయంపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా సభ నిర్వహిస్తుంది. అంటే ముందుగానే బీఆర్ఎస్ పార్టీ 13వ తేదీన సభ ఉంటుందని ప్రకటించిన నేపథ్యంలో అదే రోజు ఎమ్మెల్యేలను కాళేశ్వరం సందర్శనకు తీసుకెళ్తామంటూ రేవంత్ రెడ్డి ప్రకటించడం అనేది ఒక రాజకీయ ఎత్తుగడగానే బీఆర్ఎస్ కొట్టుపడేస్తుంది. దీనికి సంబంధించి ప్రజల్లోకి వెళ్లి చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. తాము రేవంత్ రెడ్డి పిలిచినంత మాత్రాన కాళేశ్వరానికి వెళ్లాల్సిన పని లేదంటూ
అంటూనే అదే రోజు తమకు సభ ఉన్న నేపథ్యంలో అదే రోజు ఎమ్మెల్యేలను కాళేశ్వరం సందర్శకు రావాలని, కాళేశ్వరం సందర్శకు తీసుకుపోవాలని కేవలం మైలేజ్ కోసం చేస్తున్న ప్రయత్నమే ఇది, మీడియా కవరేజ్ కోసం చేస్తున్న ప్రయత్నమే అంటూ బీఆర్ఎస్ కొట్టిపడేస్తుంది. మొత్తానికి నల్గొండ సభ బీఆర్ఎస్ నిర్వహించబోతుంది. మిగిలిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ మినహా మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం కాళేశ్వరం సందర్శనకి ఈ నెల 13న వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి 13న ఒకటి నాగార్జున సాగర్ శ్రీశైలాన్ని కృష్ణాపూర్ రివర్ బోర్డుకు అప్పగించే విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నల్గొండలో సభ నిర్వహిస్తే, ఇది కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరానికి కాంగ్రెస్ పార్టీ నేతలు వెళ్లి అక్కడ కాళేశ్వరంలో జరిగిన అవకతవకలను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, సీఎం రేవంత్ సహా మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలంతా కూడా బయటకు తెచ్చే వాతావరణం కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ నెల 13 అనేది తెలంగాణ రాజకీయాల్లో ఒక బిగ్ డే గా మారే అవకాశం కనిపిస్తుంది. కృప, ఈ రోజు ఏమైనా మాజీ సీఎం కేసీఆర్ దీనిపై సభలో మాట్లాడే అవకాశం ఉందా, లేకపోతే దాటవేసే అవకాశాలే కనపడుతున్నాయా దీనిపై? ఎందుకంటే 13 నల్గొండలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించింది. అసలు ప్రభుత్వం చేస్తున్న ఆహ్వానాలు కానీ కార్యక్రమాలు కానీ ఏది కూడా పట్టించుకునే ధోరణిలో అయితే ప్రతిపక్షం లేదు కదా. కృప, అంటే ఈ రోజు సభలో మాట్లాడే అవకాశం ఎవరికి ఉండదు. 12 గంటలకి కరెక్ట్ గా బడ్జెట్ ప్రవేశపెడతారు డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత సభ ఈ రోజు వాయిదా పడుతుంది కాబట్టి సభలో నాయకులు ఎవరు మాట్లాడే అవకాశం ఉండదు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ ని కలిసి ఆహ్వానిస్తే ఆయన ఏ రకంగా రియాక్ట్ అవుతారు, బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పబోతుంది అనేది మనం చూడాలి. కృప, ఎస్ కళ్యాణ్, రైట్. సో కాళేశ్వరం పర్యటనకు 119 ఎమ్మెల్యేలను కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ఆహ్వానించారు. మరోవైపు బీఆర్ఎస్ 13న నల్గొండలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసుకుంది. సో ఆ రోజు ఏం జరగబోతోంది అనేది ఉత్కంఠగా మారింది.